నిబంధనలు ఏంటి, మనం ఎలా ఉండాలి, మనం ఎలా జీవించాలి? చట్టం ముందు అందరూ సమానమే. ఒక సీఎంకైనా ఒక పిఎంకైనా. ఈరోజు కార్యక్రమాన్ని వందే మాతరం రండి. ఈరోజు కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాను. మొదటిగా చైర్మన్ గారు ఊకే రామయ్య గారిని కొబ్బరికాయ కొట్టాలి. కోరు దాబాబాయ్ ఈరోజు జెండా వందన కార్యక్రమాన్ని
జై बोलो गणतंत्र भारत की जय बोलो गणतंत्र भारत की जय B.R. अम्बेडकर की जय B.R. अम्बेडकर की जय सुभाष चंद्र बोस की जय सुभाष चंद्र बोस की जय महात्मा गांधी की जय महात्मा गांधी की జై ఈ రోజు ఈ గణతంత్ర వేడుకకు ఇచ్చేసినటువంటి మన గ్రామ పెద్దలకు ఎస్ఎంసీ సభ్యులకు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులందరికీ మరియు విద్యార్థులందరికీ గాను గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మనము ఇంత చక్కటి ఈ వాతావరణంలో ఇంత ఆహ్లాదకరంగా ఉన్నామంటే 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రంలో ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను అర్పించి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. తర్వాత 1950 జనవరి 26 అంటే ఈరోజు సైలెంట్ స్వతంత్రం వచ్చింది. మనకు ఒక భారత రాజ్యాంగాన్ని రచించి మనకు ఏమేమి కావాలి, మనకు నియమ నిబంధనలు ఏంటి, మనం ఎలా ఉండాలి, మనం ఎలా జీవించాలి అనే ఉద్దేశంతో అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి లీడర్గా B.R. అంబేద్కర్ గారిని ఎన్నుకొని భారత రాజ్యాంగాన్ని రచించమని రాయమని చెప్పేసి ఆయనకి బాధ్యతలు అప్పచెప్తే ఈ భారత రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 22 రోజులు పట్టింది. అంటే సుమారు 3 సంవత్సరాల కాల వ్యవధి ఈ భారత రాజ్యాంగాన్ని ప్రసాద్ రాయటం జరిగింది. అంత గొప్పటి మహానుభావుడు B.R. అంబేద్కర్. ప్రతిదీ మనం ఎలా జీవించాలి, ప్రసాద్ నడవడిక ఎలా ఉండాలి, ఏంటి, మన విధులేంటి, మన కర్తవ్యం ఏమిటి, ప్రతిదీ రాజ్యాంగంలో లిఖించబడినది. అది లిఖించిన తర్వాత జనవరి 26న గణతంత్ర వేడుకలు యావత్ భారతదేశంలో ఘనంగా జరుపుకుంటున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు 75 సంవత్సరాలు గాను వారి యొక్క స్ఫూర్తిని స్మరించుకుంటూ ఈ వేడుకలు మనము ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాము. మరొక మారు ఈ గణతంత్ర వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ పెద్దలు ఎవరైనా మాట్లాడవలసింది అనుకుంటున్నా? అందరికీ శుభోదయం. ఇక్కడికి విచ్చేసినటువంటి చిన్న పెద్ద విద్యార్థులకు అలానే ఉపాధ్యాయులకు అందరికీ యువతకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనకు 1947లో మనకు స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం రాగానే సరిపోదు, మనిషి ఎలా బతకాలి, ఒక రూల్స్ రెగ్యులేషన్స్కి కట్టుబడి మనకున్న హక్కుల ప్రకారంగా ఎలా బతకాలి, ఒకవేళ తప్పు చేస్తే వాటికి ఎలాంటి శిక్షలు ఉంటాయి, కడుపులో పెరిగే బిడ్డతో సహా చనిపోయే పండు ముసలుల వరకు ఈ రాజ్యాంగం అనేది వర్తిస్తుంది. ఉన్న హక్కులు 7 హక్కులు, ఆ 7 హక్కుల్లో ఆస్తి హక్కును తీసేయడం జరిగింది. మనకు సమానత్వపు హక్కు ఆర్టికల్ మనకు 14వ మనకు ఈ చట్టం ముందు అందరూ సమానమే. ఒక సీఎంకైనా ఒక పిఎంకైనా తప్పు చేస్తే తప్పే. అలాంటి రాజ్యాంగం మనకి ఇవ్వడం జరిగింది. అలాంటి రాజ్యాంగాన్ని మనం తెలుసుకొని దేశ అభివృద్ధిలో మీరందరూ పాల్పంచుకోవాలి. అందరితో ముగిస్తూ మీరందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికంటే జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి, జై హింద్. థ్యాంక్ యూ శివ గారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇంకెవరైనా తదుపరి కార్యక్రమం ఏంటంటే మన పాఠశాలలో ప్రతి తరగతి నుంచి ఒక బెస్ట్ స్టూడెంట్ని ఎన్నుకొని
వాళ్ళకి బహుమతులు ప్రదానం ఉంటుంది. ముందుగా ఫిఫ్త్ క్లాస్లో గుర్సం అక్షయ్ కుమార్, పాఠశాల చైర్పర్సన్ లక్ష్మయ్య గారిని ఇచ్చేసి అందించవలసిందిగా కోరుతున్నా. క్లాస్ ఫోర్త్ క్లాస్ 4వ తరగతి నుంచి బెస్ట్ స్టూడెంట్ అవార్డ్ ఊకే భావన. ఈ అవార్డుని గ్రామ పెద్ద అయినటువంటి రామయ్య గారికి చేసి అందించవలసిందిగా కోరుతున్నా. అలాగే 3వ తరగతి నుంచి బెస్ట్ స్టూడెంట్ అవార్డ్ గోస్ టు శశికళ. సెకండ్ క్లాస్ నుంచి బెస్ట్ స్టూడెంట్ అవార్డ్ goes to ఊకే నందిత. అలాగే మన చిన్నారి ఫస్ట్ క్లాస్ నుంచి నేహాశ్రీ. మన గ్రామ ఆశా వర్కర్ అయినటువంటి సుభద్ర గారిని చేసి అందించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా స్కూల్ మొత్తానికి బెస్ట్ స్టూడెంట్ అతను ఎవరంటే రాజేష్ గారు. రాజేష్ గారిని శివ గారిని వచ్చేసి ఈ బహుమతిని అందించవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ ప్రైజ్ ఉంది, అది మీకు తర్వాత ఇస్తాము. పిల్లలు మీరు అలానే కూర్చున్నారు, పిల్లలు మీరంతా వచ్చి ఇక్కడ కూర్చో. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.
అందరినీ అన్నా తీసుకుందరా మీరు పక్కన ఉండమ్మా ఇంకెవరున్నారా అరే అరే తీసుకున్నారా ఎవరు కాదు